హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఎలా మనం వాడాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఈ వాషింగ్ మిషన్ అయితే టాప్ లోడ్ 8 kg వాషింగ్ మిషన్, 8 kgలది అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇలా ఉంటాయి. ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇది స్టార్ట్ చేసేది, ఇది ప్రోగ్రామ్ అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేది. నెక్స్ట్ ప్రాసెస్ అంటే మాత్రం ఇక్కడ వాష్, రిన్స్, స్పిన్ అలా ఉంది కదా, వీటిలో మనం ఒకటి కావాలన్నా పెట్టుకోవచ్చు, ఇంకొకటి కావాలన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ రెండు కలిపి పెట్టుకోవచ్చు, అలా అనమాట. వాటర్ లెవెల్స్ ఏంటంటే అది మనం ఏమి టచ్ అయిన అవసరం లేదు. వాటర్ లెవెల్స్ మనం వేసిన బట్టల్ని బట్టి అదే తీసేసుకుంటుంది. వాషింగ్ మిషన్ అయితే ఇలా ఉందన్నమాట. దీనికి మనకి బ్యాక్ సైడ్ పైప్, వాటర్ పెట్టేదానికి పైప్ ఇస్తారు కదా ట్యాప్కి, ఇది ఇలా పెట్టేయకూడదండి. చూడండి, ఇలా వెనక్కి కొంచెం ప్రెస్ చేసి ట్యాప్కి పెట్టేసి ఇలా వదిలేస్తే సెట్ అయిపోతుంది. వాటర్ అనేవి కూడా లీక్ అవ్వదు. నెక్స్ట్ మనం తీయాలన్నా కూడా ట్యాప్ నుంచి ఇలా కిందకి ప్రెస్ చేసి తీసేస్తే వచ్చేస్తుంది. ఇదన్నమాట. దీనికి మనకి వాటర్ పైప్ కూడా తనే ఇస్తాడనమాట. ఇది మనకి ఆ పొడవు మనకి సరిపోదు అని అనుకుంటే మనం షాప్లో అయినా మనకి విడిగా దొరుకుతుంది కదా, అక్కడనే తెచ్చుకొని పెద్ద సెట్ చేసుకోవచ్చు. ఇంకా ప్లగ్ ఇచ్చేసాడు కదా, ప్లగ్ నేను పెట్టేశాను. ఇది ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. ఆన్ చేసి బటన్స్ ఆన్ చేసి స్విచ్ అయితే వేసేసాను. ఫస్ట్ మనం ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే ఇలా వస్తుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ప్రోగ్రామ్ నొక్కాలన్నమాట. ఆన్ చేయాలి ఫస్ట్, నెక్స్ట్ ప్రోగ్రామ్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి నార్మల్లో ఉంది. 1వ నెంబర్ అంటే నార్మల్. నెక్స్ట్ ఇంకొకటి నొక్కితే 2వ నెంబర్ వస్తుంది. జెంటిల్ ఇంకా వూల్ అని ఉంది కదా, ఇదేంటంటే మన కాటన్ శారీస్ కానివ్వండి, ఊల్ అంటే మీకే అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి పట్టు చీరలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం స్మూత్గా ఉతికి ఇస్తుందన్నమాట. ఇంకొకటి క్విక్ వాష్ అంటే మనకి ఎక్కువ మురికి లేని బట్టలు, మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చాము, ఎక్కువ మురికి లేదు, అలా బయటకు వెళ్ళేసి వచ్చాము డ్రెస్ చేంజ్ చేసేసుకొని, అలాంటప్పుడు ఇది నొక్కేస్తే మనకి తక్కువ టైంలో ఇస్తుందన్నమాట. ఈ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఒక 60 మినిట్స్లో ఉంటుందన్నమాట. ఈ థర్డ్ ఆప్షన్ ఏంటంటే రెండిటికంటే కూడా తక్కువ టైంలో ఇచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ క్విక్ వాష్ అంటే చెప్పాను కదా. నెక్స్ట్ 4 అని ఉంది కదా, 4 ఆప్షన్ స్ట్రాంగ్ జీన్స్ అంట. అంటే మనకి లావు పాటి దుప్పట్లు ఉంటాయి కదండి, రగ్గులు కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, ఇంకా జీన్స్ కూడా ఇచ్చాడు కదా, జీన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీంట్లో పెడితే మనకి కొద్దిగా దుప్పట్లకి ఎలా ఉతకాలో స్ట్రాంగ్గా అలా ఉతికిచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్రీ వాష్ నార్మల్ ఉంది కదా, ఫ్రీ వాష్ అంటే ఏం లేదు, వీటిలో ఏంటంటే వైట్ తెల్ల బట్టలు ఉంటాయి కదా, అవైనా కానివ్వండి, తెల్ల బట్టలు అలాంటివి వేసినప్పుడు కొద్దిగా నానబెట్టి ఉతికితే మాత్రం మనకి నీట్గా వస్తుంది కదా, అలా అనమాట. ఇదే నానబెట్టి జాడిచ్చి ఆరబెట్టి ఇచ్చేస్తుంది దీంట్లో. ఇంకొకటి ఈ 6వ ఆప్షన్ మనకు అంతగా యూస్ ఏం అవ్వదు. ఇదేంటంటే ఎండాకాలం ఉంటుంది కదా, ఎండాకాలంలో ఇది జస్ట్ నేను ఈ ఆప్షన్ నొక్కి చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు మనం 6వ ఆప్షన్ దగ్గర ఉన్నాం కదా, 6వ ఆప్షన్ ఏంటంటే ఇది సమ్మర్లో మనం యూజ్ చేసేది. అంటే ఇక్కడ చూడండి, వాష్, రిన్స్ ఈ రెండే ఉంది, ఆరబెట్టేది లేదనమాట. ఈ ఆప్షన్లో ఆరబెట్టేది ఉండదు. ఇది సమ్మర్ టైంలో మాత్రమే యూజ్ చేసేది. అయినా దీనివల్ల మనకి యూజ్ ఉండదు, ఇంకా ఏమీ ఉండదు. ఇది ఉతికి పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ మొత్తం మనం బయటికి తీసేయాలి. ఇవంతా ఎందుకండి, ఈ ఆప్షన్ మనకైతే అవసరమైతే ఉండదు. దీంట్లో ఈ రెండే ఉంటాయి చూడండి ఆప్షన్స్, వాష్, రిన్స్. అంటే ఉతుకుతుంది, నీళ్ళలో జాడిస్తుంది అంతే, నీళ్ళని మాత్రం పిండేయదు, అలా అనమాట. ఇది మనకు అవసరం లేదు. రిన్స్ ప్లస్ ఉంది కదా,
ఈ ఆప్షన్ ఏంటంటే మనకి రిన్స్ అంటే ఏంటి, జాడించడం. కాబట్టి ఇది మనకి ఒక్కసారి కాకుండా నార్మల్గా జాడించడం కంటే కూడా ఇంకొకసారి ఎక్కువ జాడిస్తుంది అనమాట ఇది ఆ ఆప్షన్. టబ్ క్లీన్ అంటే ఇది మనం నెలకి ఒకసారి ఈ టబ్ క్లీన్ చేసుకోవాలి. ఈ టబ్ క్లీన్కి విడిగా ఒక పౌడర్ ఉంటుంది. ఆ ప్యాకెట్ కొన్నామంటే డైరెక్ట్గా ఇందులో వేసేసి నేను చూపిస్తాను చూడండి. ఈ టబ్ క్లీన్ దగ్గరికి రావాలన్నమాట. 8 నెంబర్ ఉంచేంత వరకు బటన్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి లిక్విడ్ కానివ్వండి, సర్ఫ్ కానివ్వండి వేసేదానికి ఇక్కడ ఇచ్చాడు కదా ర్యాక్ లాంటిది. ఇందులో అయినా వేయచ్చు, లేకపోతే డైరెక్ట్గా టబ్లో అయినా వేసేసుకొని చేసి స్టార్ట్ చేస్తే అదే క్లీన్ అయిపోతుంది. అదేం లేదనమాట, ఇంకా అంతే. టబ్ క్లీన్ ఏంటంటే ఒక 40 సార్లు అలా వాడిన తర్వాత మనం వాషింగ్ మిషన్ని ఈ టబ్ క్లీన్ అనేది చేయాలి. మంత్లీ ఒకసారి అనుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రాసెస్ ఉంది కదా, ఇది చూద్దాం. ప్రాసెస్ అంటే ఏంటంటే ఇక్కడ వాష్, రిన్స్, స్పిన్ అలా ఉంది కదా. మనం ఇందులో స్పిన్ అంటే ఆరబెడుతుంది. ఏంటంటే దీనికి మనం వాషింగ్ మిషన్లో కాకుండా మనం బయట ఉతికి నీళ్ళలో జాడించి పెట్టుంటాం కదా బట్టల్ని. ఆ బట్టలు ఏంటంటే ఇందులో వేసేసి ఈ ఆప్షన్ దగ్గరికి ప్రాసెస్ ఉంది కదా, ప్రాసెస్ నొక్కితే స్పిన్ వస్తుంది. స్పిన్ నొక్కిన తర్వాత స్టార్ట్ చేస్తే బట్టల్ని జాడించి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ రిన్స్ ఉంది చూడండి. మనం జస్ట్ బట్టలు ఉతికిన తర్వాత మనం ఇందులో వేసి ఈ 2 ఆప్షన్లు మనం ప్రెస్ చేస్తే అది జాడిస్తుంది, ఆరబెడుతుంది, ఇలా అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఒట్టి మనకి జాడించాలి అని అనుకుంటే రిన్స్ అనేది నొక్కి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా రెండొకటి వాష్, రిన్స్ అంటే అది ఉతుకుతుంది, నీళ్ళల్లో జాడిస్తుంది, ఆరబెట్టదు, అలా అన్నమాట. ఇంకా ఈ 3 ఆప్షన్లు మనకు కావాలంటే వీటిల్లోనే ఉంటుంది. ఇది సపరేట్గా మనం బయట ఉతికి ఆరబెట్టుకోవాలన్నా కానివ్వండి, బయట ఉతికిన తర్వాత జాడించాలి అని అనుకున్నా కానివ్వండి, జాడించి ఇంకా ఆరబెట్టాలనుకున్నా కానివ్వండి, ఈ ఆప్షన్స్ మనకి. ఈ వాటర్ లెవెల్స్ అంటారా, దీని గురించి మనకేం అవసరం లేదు. బట్టల్ని బట్టి వాటర్ లెవెల్స్ అనేది అదే తీసేసుకుంటుంది. ఇదన్నమాట. మీకు ఈ వీడియోలో అర్థమయ్యేలా ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అయితే నాకు ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడేలా ఉంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్.